గ్రామ స్వరాజ్యానికి స్ఫూర్తిగా నిలిచిన మల్లెపురాజుపల్లి గ్రామం మద్యం రహిత డబ్బు రహిత ఎన్నికలతో దేశానికి ఆదర్శం. గ్రామ సర్పంచ్ ఎన్నికలలో దేశానికి ఆదర్శంగా నిలిచింది నాంపల్లి మండలం మల్లెపురాజుపల్లి గ్రామం. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మందు సీసా కూడా పంపిణీ చేయకుండా గెలిచి ఆదర్శంగా నిలబడ్డాడు ఆ గ్రామ సర్పంచ్ సుధాకర్ రెడ్డి. ఆయనపై వీతి న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఓట్ల కోసం పోర్లు దండాలు పెట్టడం, మభ్యపెట్టి మందు పంచడం, ఓట్ల కోసం నోట్లు ఇవ్వడం మామూలుగా మారిన సమయంలో ఓటర్లే చందాలు పోగేసి ₹150,000 వసూలు చేసి ఎన్నికల ఖర్చుల నిమిత్తం నాంపల్లి మండలంలోని మల్లపురాజుపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు మునగాల సుధాకర్ రెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించిన సంఘటన ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. అవినీతి రహిత పాలన కోసం గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఊరంతా ఒక్కటై సర్పంచ్గా నిలబెట్టి గెలిపించారు. ఇక్కడ తెలిసిన విషయం అంటే ప్రజలే మీకు సొంతంగా డబ్బులు వెచ్చించి రాజకీయ ఎన్నికలలో ప్రత్యక్షంగా సహకరించారని తెలిసింది. ఆ ప్రజల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులను మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఇది చాలా సంతోషంగా ఉంది సార్. అది నాకు ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఆదరణ కాదు. ఇది నేను గత 30-40 సంవత్సరాల నుండి ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమై ఉన్నాను. నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా పక్క మండలంలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు అయితే ఏంటి, వృద్ధులు, అనాథలు ఉన్నట్టు వాళ్ళకు ఎప్పటికప్పుడు నేను అజ్ఞాతంగా వాళ్ళని ఆదుకుంటూనే ఉన్నాను. ఎక్కడ కూడా నేను పబ్లిసిటీ కోరుకోలేదు. ఆ యొక్క ఆదరణ నేను వారి పట్ల చూపించినటువంటి సేవా సహకారాలతోటే నాకు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలు నాకు ఈ విధంగా ముందుకొచ్చి నన్ను ఆదరించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఊరిలో ఏ తగులాటలు జరిగినా, ఏ గొడవలు జరిగినా కూడా వాళ్ళ మధ్యన సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తూ ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఒక పైసా కూడా నేను అప్పటి నుండి ఇప్పటి వరకు అవినీతికి దూరంగా ఉంటా ఉన్నాను. ఎక్కడ కూడా వాళ్లకు ఖర్చు కాకుండా ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి వాళ్ళను రిఫర్ చేస్తూ వాళ్ళకు సరైనటువంటి వైద్య సహకారం అందేటట్టుగా చూడటము, ఊర్లో ఎవరైనా వృద్ధులు, అనాథలు ఉంటే వాళ్ళకు కూడా నా వంతుగా నేను సహకరిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఇది వారు చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా భావిస్తూ ఉన్నా సార్. ఇది మరి ఇప్పుడు మరొక్కసారి కూడా వాళ్లకు నాకు నా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాన్ని వమ్ము చేయకుండా చాలా సంతోషంగా స్వీకరిస్తూ వారి యొక్క రుణాన్ని మరొకసారి తీర్చుకుంటూ ఈ గ్రామానికి సేవ చేయటమే నా సంకల్పం. ఎందుకంటే విశ్రాంతి జీవితం ఏదైతే ఉద్యోగం తర్వాత నాకంటూ కొంత పెన్షన్ డబ్బులు వస్తాయి. అవి తీసి ఊరుకొని డబ్బులు తినుకుంటూ ఇంట్లో కూర్చోవడం నా యొక్క నైజం కాదది. నేను అప్పుడు ఉపాధ్యాయ వృత్తులు కూడా అనేక సోషల్ యాక్టివిటీస్లలో అన్ని ప్రభుత్వ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను రిసోర్స్ పర్సన్స్గా. నాకు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండడం అంటే ఇష్టం. ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు చాలా ఇష్టం. అది నా యొక్క విశ్రాంతి ఉద్యోగ జీవితాన్ని కూడా ప్రజల సేవకు అంకితం చేయాలనుకుంటా ఉన్నాను. నాకు చేతనైనంత వరకు కూడా గ్రామాభివృద్ధికి ప్రజల యొక్క సేవలోనే ఉంటానని మరొకసారి తెలియజేస్తాను. ఇది దేశంలో గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. డబ్బు మద్యం లేనటువంటి ప్రాంతంలో పంచకుండా స్వచ్ఛందంగా ప్రజలే మీకు వెచ్చించి గెలిపించిన తీరు ఈ ప్రజలకు, సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తారు? ఇదే సార్, నేను ముందుగానే అనుకున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఒక సంకల్పం తీసుకొని నాకు నేనుగా ప్రమాణం తీసుకొని బయటకు వెళ్ళడం జరిగేది. ఏదైతే ఉన్నదో ఈరోజు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. నేను ఉంటా అని బరిలోకి వస్తూ ఉన్నారు. నేను ముందుగానే ఇంట్లోనే నాకు నేనుగా ప్రమాణం తీసుకున్నాను సార్. ఈ ఎన్నికల ద్వారా సర్పంచ్ అయిన తర్వాత కానీ ఎప్పుడైనా కూడా, అంతకుముందు కూడా నా యొక్క నైజం అదే, నాకు నేనుగా తీసుకున్న ప్రమాణం ఏంటంటే నేను పైసా తినను, ఎవరిని కూడా పైసా తిననివ్వను అని ఒట్టు పెట్టుకొని అందరి ప్రజల ముందర ప్రమాణం చేస్తూ వెళ్ళాను ఇంటింటికి. నేను ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగం మీరు పనిచేసి ఇప్పుడు ప్రత్యక్షంగా పదవి విరమణ అయిన తర్వాత ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎటువంటి పాఠాలు చెప్పబోతున్నారు? వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన తెలియజేయాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి ఎటువంటి అనుభవాలు నేర్పాలనుకుంటున్నారు? ఎంతోమంది విద్యార్థులకు మీరు పాఠాలను నేర్పిన మీరు ఈ ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాంటి పాఠాలు వాళ్ళు చెప్పవచ్చు గ్రామాభివృద్ధి కొరకు? సార్, నేను ఈ సందర్భంగా ఒక ఉపాధ్యాయునిగా అనుభవాన్ని జోడించి చెప్తా ఉన్నాను. ఈ ఊర్లో చాలామంది విద్యార్థులు అయితేనేమి, చదువుకున్నటువంటి నిరుద్యోగులు, యువత చాలామంది ఉన్నారు. గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చినటువంటి యువకులు ఉన్నారు. పక్క గ్రామాలలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి ఊరంటే వారికి ఒక ప్రేమను, అభిమానాన్ని కలిగించి ప్రతి కార్యక్రమాలలో, అభివృద్ధి కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొనేటట్లుగా చేసి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడంలో వాళ్ళను కూడా నేను మోటివేషన్ చేసి వాళ్ళతో ఒక డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను సార్. ఊళ్ళో కొంతమందితోటి మంచి ఉత్సాహంగా ఉన్నటువంటి యువకులు, ఉత్సాహంగా ఉన్నటువంటి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేటువంటి వాళ్ళతోటి ఒక డెవలప్మెంట్ గ్రామ అభివృద్ధి కమిటీ వేసి గ్రామంలో ఉన్నటువంటి మెంబర్సే కాకుండా ఒక డెవలప్మెంట్ కమిటీ వేసి వాళ్ళ యొక్క సహకారాలు తీసుకొని గ్రామాన్ని
అన్ని విధాలలో తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాను. తప్పకుండా నాకు ఆదరిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ వాటి ప్రోత్సాహంతో నేను ఈ రోజు ఈ రంగంలోకి రావడం జరిగింది. ఈ ఊరు నుండి పక్క గ్రామాలలో పక్క సిటీలలో ఉద్యోగం చేసుకునే వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తా ఉన్నారు. సార్ మీరంటూ ఉంటే మేము మీకు వెన్నుదన్నుగా ఉంటాము, అన్ని రంగాల్లో మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా చాలా మంది నాకు మిత్రులు, కుటుంబ సభ్యులు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని అవసరమైతే కొంత ఫండ్ కూడా సేకరించాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను గ్రామాభివృద్ధి కోసం. స్వచ్ఛంద సంస్థల నుండి కూడా మేము సహకారం తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి అన్ని మౌలిక సదుపాయాలు, ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే గ్రామంలో బేసిక్ సమస్యలు ఉన్నాయి, ఆ మౌలిక సమస్యలు తీర్చాలి. వ్యవసాయ రంగంలో కూడా మన రైతులకు కూడా కొన్ని సబ్సిడీలు అయితేంది, దొండ తోటలు ఎక్కువ పెట్టుకున్నటువంటి ఊరు ఇది. చాలా మంది పందిర్లు వేసుకున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. కొన్ని సబ్సిడీస్ మరి చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఏమన్నటువంటి ఏమైనా కార్పొరేషన్స్, ఎస్సీబీసీ కార్పొరేషన్ వచ్చేసి నిధులను కూడా సమన్యాయంగా అందరికీ లేనటువంటి వాళ్ళకి అందజేయాలని వార్డు సభ్యులంతా ఒక్కటిగా ఏర్పడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో మద్యం వాసన లేదు, డబ్బుల పంపకం అసలే లేవు, ఎన్నికల ప్రచారం లేదు, డోర్ పోస్టర్లు, గోడరాతలు, నమూనా బ్యాలెట్ పత్రాలు గ్రామంలో మచ్చుకైనా కనిపించలేదు. చందాలు పోగు చేసిన 1,50,000 రూపాయలతో కేవలం 5,000 డిపాజిట్, ఇతర ఖర్చుల కింద ఖర్చు చేసి గ్రామ ప్రజలు ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే సార్ మంచోడు, మంచి పనులు చేస్తాడు, ఊళ్ళో ఎవరి కాకపోతే ఆయన ఆదుకుంటాడు, అన్ని సౌకర్యం చేస్తాడు, పంతులు మంచోడు, సార్ మంచోడు అని గెలిపించుకున్నాం. సార్ పైసలు లేకుండా ఆ యుక్తి మంచిది కాబట్టి కోరుకుంటున్నాం. అందరం డబ్బు తీసుకోకుండా మేమే ఎదురిచ్చి గెలిపించినాం సార్ను మంచోడు అని. నీళ్లు కావాలి మాకు, ఊళ్ళకు బస్సు రావాలి, నాకు పింఛన్ వస్తలేదు, పింఛన్ రావాలి, సార్ రాపియాలని వేసిన ఓటు పైసలు తీసుకోకుండా మేమే చేసుకుంటా పైసలు ఇచ్చి ఓటేసాం సార్. ఎవరన్నా మిగతా వాళ్ళు ఎవరైనా డబ్బులు గానీ మద్యం గానీ ఏమైనా ఇచ్చిరా? అంటే మందు సీసాలు ఏమైనా మంచిరా? మాకేం నేను ఉండలేదు సార్, నాకేం మంది దొరకలేదు. నేను ఓటు నాడు వచ్చిన ఓటేసిన 5 పైసలు తీసుకోకుండా. మంచితనం మరి సారు ఏదైనా మంచి పని చేస్తాడని గెలిపించుకున్నాం. ఏ ప్రాబ్లం ఉన్నా సార్ దగ్గరికి వెళ్తారు. అది సర్పంచ్ కాకముందుకు ఏ ప్రాబ్లం అయినా క్లియర్ చేసేది. సర్పంచ్ అయితే ఇంకా బాగుంటుందని గెలిపించుకున్నాం. గ్రామంలోని వృద్ధులు సైతం తమకు వచ్చే పెన్షన్ నుంచి 200 ఇచ్చిన వృద్ధులు తమ స్థాయికి తగినట్లుగా 10 రూపాయలు ఇచ్చి ఊరికి మేలు జరగాలని తలపించిన పేదలు ఇలాంటి వారు ఎందరో కలిసి 1,00,000 రూపాయలకు పైగా తమ వంతు సహాయంగా ఇచ్చారని వారు తనలో మరింత స్ఫూర్తిని నింపారంటారు సర్పంచ్ సుధాకర్ రెడ్డి. అన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం మీద భావించుకొని ఉంచుకున్నాం. ఏదైనా ప్రతి ఒక్కటి ఊళ్ళో అన్ని అవకతవకలు తప్పించిందంటే అలాంటివి ఏ లేవు. ఊళ్ళో నీళ్ళ సౌకర్యం అన్ని చేస్తారని ఆశపెట్టి అని ఆసక్తిగా కోరుకున్నాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లప్రాజుపల్లి. నా పేరు పల్లెటి వినోద్ కుమార్. మల్లప్రాజుపల్లి గ్రామానికి సంబంధించి సుధాకర్ సార్ని ఎన్నుకోవడంలో ఒక విశేషం ఉంది. సుధాకర్ సార్ని ఎందుకు ఎన్నుకుంటున్నామంటే ఆయన ఒక ఉపాధ్యాయుడు. ఆయన ఉపాధ్యాయ రంగంలో ఏ విధంగానైతే పిల్లల్ని ఎలానైతే పరిపాలించిండో అదేవిధంగా మా గ్రామాన్ని కూడా అవకతవకలు లేకుండా అవినీతి రహిత ప్రాంతంగా మల్లప్రాజుపల్లిని అభివృద్ధి చేస్తాడని సార్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సార్ ఇంటింటికి తిరిగినప్పుడు ఆయన చాలా హామీలు కూడా ఇచ్చిండు. ఏంటంటే నేను 1 రూపాయి తినను, వేరే వాళ్ళని తిననివ్వను. అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు వచ్చినా బలహీన వర్గాలకు అందరికీ సమన్యాయంగా చేకూరుస్తానని సార్ మాట ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలంతా మేము యువత సార్కి ఆకర్షితులమై సార్ వెనుదన్నుగా ఉండి సార్ యొక్క గెలుపుకు కృషి చేశాం. డబ్బులు మద్యం ఏమన్నా మీ గ్రామంలో మంచిరా? పైసలు ఏమన్నా ఇచ్చిరా? ఓట్లు ఏమన్నా? మాకు ఎవరు ఇవ్వలేదు సార్. మా అభిమానంతో మేము ఓట్లు వేసినాం. సార్ మంచితనం బట్టి మేము ఓటు వేసినాం, గెలిపించుకున్నాం. నాకు ఆయన మంచితనమే కావాలి, మాకు పైసలతో అక్కర్లేదు. ఏదైనా చేయబోయే పని మాకు చేయించాలి అని, పింఛన్ రావాలి అని గది కూరుకుంటున్నాం. మీరు మీ గ్రామస్తులంతా పైసలు ఏమన్నా ఇచ్చిరా సార్కి? మాకు అంటే ఇంటి తలా ఇంటికి ఇచ్చినాం సార్. ఏమన్నా డబ్బులు ఇచ్చిరా? సార్కి ఇచ్చినాం. ఇంటింటికి వస్తే ఇంటింటికి ఇచ్చారు. దాంట్లతోటి ఇక ఏం చేస్తాం, మాకు మా పైసలు మాకే ఖర్చు పెట్టిండు సార్. మాకు మేము ఇచ్చిన తాగలేదు, తినలేదు, ఖర్చు పెట్టలేదు, దాచిపెట్టిండు. మామూలుగా మాకే దాచిపెట్టిండు సార్. అంతవరకు. మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన ములగాల సుధాకర్ రెడ్డిని
జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రశంసించారు. గురువారం సాయంత్రం నాంపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన సందర్భంగా ఎస్పీ రంగనాథ్ ఆయనతో కలిసి ఫోటో దిగి అభినందిస్తూ మల్లెప్రాజు గ్రామ ప్రజలను చూసి మిగతా గ్రామాల ప్రజలు ఎంతో నేర్చుకోవాలన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం రాష్ట్ర స్థాయిలోనే మల్లెప్రాజు గ్రామాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతానని సర్పంచ్ సుధాకర్ రెడ్డి అన్నారు. డబ్బు వంచని గ్రామంగా మల్లెప్రాజుపల్లి గ్రామం ఈరోజు ప్రజల్లో చర్చనీయాంశమైంది. నిజంగా ఈ గ్రామంలో ప్రతి గడపకి డబ్బులు మద్యం పంచిరా పంచలేదా మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మేమే సార్కు ఎదిరించినాం. ఇంటింటికి మాకు శక్తి కలదు, మేము ఇచ్చుకుంటూ వచ్చి మా ఇష్టపూర్తిగా సార్ని గెలిపించుకున్నాం. ఎందుకంటే ఎంతకాలం నుంచో నేను చూసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికీ నాకు 48 సంవత్సరాలు, కొన్ని ఏళ్ల నుంచి చూసుకుంటూ వస్తుంటే ఆడేసిన గొంగడ ఆడన్నట్టే ఉంది. ఇప్పుడు సారు దృష్టిలో మా దృష్టిలో సారు చాలా నీతి నిజాయితీ పరుడు అనేది కొంతకాలం నుంచి మేము పరిశీలిస్తున్నాం. దానివల్ల అసలు చాలా మంచి వ్యక్తి అని మా ఇంటింటికి మాకు శక్తి కొద్దిగా మేము డబ్బులు ఇచ్చి మేము మా సంతోషంగా మా ఇష్టపూర్తిగా సార్ని గెలిపించుకొని ఇప్పుడు జరగబోయే పనులలో గిట్ట సార్ ఎంతగానో ప్రయాసపడుతుండ్రు. అది ఇంకేమిటకైనా ఇప్పుడు ప్రమాణ స్వీకారం గిట్ట కాలేదు. సార్ చాలా ప్రయాసపడుతుండ్రు. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని మేము ఇచ్చిన డబ్బులు ఆ సెల్ఫ్లో పెట్టుకొని దాంట్లో చూసి ఆయనకు ఎంతో సంబరపడుతుండ్రు. ఎందుకంటే ఈ డబ్బుల ద్వారా నాకు ఎంతో ఘనత వచ్చిందని సారు ఉత్సాహపడి ఘనపరిచి మేము ఆయనను గెలిపించుకోవడం జరిగాడు.